నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశి అశ్విని భరణి కృతిక ఒకటో పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున మిత్రులతో కలిసి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. వారితో కలిపి కులాసాగా చర్చలు, నిర్ణయాలు, వారి సహకారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే దాంతోపాటుగా వారితో కలిపి ఒక కీలక నిర్ణయం, వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, కొత్త విషయాలు ఏమన్నా ఉన్నాయా అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దాంతోపాటుగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, సోషల్ మీడియా మొదలైన వాటిల్లో ఎక్కువగా ఉండే వ్యక్తులకు కూడా ఈ రోజున కొత్త పరిచయాలు, తద్వారా వాటి ద్వారా ఏదైనా ఒక ముఖ్యమైనది మొదలు పెడదామా అనుకున్న విషయంలో వారిని కూడా మీరు ఒక పరిధిలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున కుటుంబంలో నూతన అవకాశాలు, అంటే ఎలాంటివంటే ఏదైనా కుటుంబపరమైన కార్యక్రమాలు, బంధువులు ఇంటికి రావడం, వారితో పాటు చర్చలు చేయడం, వాగ్వాదాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ వాగ్వాదాల వల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు వాగ్వాదాల జోలికి వెళ్లకుండా వీలైనంత జాగ్రత్తగా ఉంటూ ప్రతిదీ కూడా మౌనంగా అబ్జర్వ్ చేస్తూ అప్పుడు చివరికి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్న విషయాన్ని ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా ఎక్కువ ఆలోచనలు చేసి నూతన విధంగా ఆదాయం సంపాదించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ప్రధానంగా తీసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున మీకు మానసికంగా చాలా స్థిమితం అనేది తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రయత్న కార్యక్రమాలు ఎలాగైనా సరే సాధించడానికి చాలా గట్టిగా కృషి చేస్తారు. దాంతోపాటుగా ఆ విషయంలో ఆర్థిక విషయంలో కానీ, లేకపోతే సహాయ సహకారాల విషయంలో కానీ తల్లి తరపు బంధువులతో మీరు ఈ రోజున చర్చలు చేయడం, అలాగే శత్రువుల మీద విజయం సాధించే విధంగా మీరు ముందుకు వెళ్ళడం, పోటీలు మొదలైన వాటిల్లో మీ యొక్క ఇది చూపించి మంచిగా రాణించడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే సంఘంలో మిత్రులు పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కర్కాటక రాశిలో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున గృహ వాతావరణంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల కోసం ఆలోచనలు అధికంగా చేయడం, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ప్రశాంతత అనేది లేకపోవడం వల్ల స్థిమితం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆ ప్రశాంతత లోపానికి కూడా కారణం ఏంటంటే ఇటు సంతాన వైఖరి, ఇటు పక్కన వృత్తికి సంబంధించిన ఈ యొక్క ఒత్తిడి, రెండింటినీ సమన్వయపరుచుకునే విషయంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండి దానివల్ల కోపంగా మీరు పరుష పదాలు ఉపయోగించే పరిస్థితి రావడం, అది ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఒత్తిడిని తగ్గించుకునే విధానంలో మీరు ఆలోచించుకోవడం మంచిది. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే ప్రధానంగా మనకి మఖా, పుబ్బ, ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున ప్రధానమైన అంశాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా భూమి, అలాగే వాహనం మొదలైన విషయాలు, స్థిరాస్తుల కొరకు మీ ఆలోచనలు అవన్నీ కూడా అనుకూలంగా ఉండడం, ఆ విషయాల్లో పెద్దవారు మీకు సహకరించడం, ముఖ్యంగా తల్లిదండ్రులతో కలిపి చర్చించి స్వగ్రామం వైపు ఏదైనా కొత్త భూమి మొదలైనవి కొనడానికి మీరు ప్రయత్నాలు చేయడానికి చేసే అవకాశాలు, స్వగ్రామ సందర్శన మొదలైన వాటికి ఆస్కారం, అలాగే ముఖ్యంగా సోదరులతో సంప్రదింపులు. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశి ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి వృత్తిపరంగా మంచి అవకాశాలు లభ్యమవుతాయి. అంతేకాకుండా తమంతట తమ ఏదైనా కొత్తది మొదలు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, అంటే బిజినెస్ అనే మాత్రమే కాకుండా ఆల్రెడీ ఇంకేదైనా ఇంతకుముందు స్టార్ట్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా సోదరులతో కలిపి ఏదైనా కొత్తది మొదలు పెడదాం అనుకున్నా దానికి సంబంధించిన విషయాలు ఈరోజు చర్చలకి రావడం, అది కొంతవరకు మీకు అనుకూలంగా ఉండడం, దానికి సంబంధించిన ఆర్థిక విషయాలు మీ వైపు నుంచి అనుకూలంగా ఉండడం,
ఇప్పటిదాకా వాయిదా పడుతూ వస్తున్న విషయాలలో ఏదైనా కొత్తగా ఏదైనా మొదలు పెడదాం స్టార్టప్ కంపెనీ ఇలాగా అలాగా అని చేసిన ఆలోచనల విషయంలో ఈ రోజున మిత్రులతో కానీ చాలా ముఖ్యమైన క్లోజ్ పర్సన్స్ ఆత్మీయులతో కానీ చర్చించి వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశి అంటే చిత్తా, స్వాతి, విశాఖ. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారం కొరకు మీరు ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాలని సందర్శించడానికి కోరిక అనేది ఉంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు ఆలోచనలోకి వస్తాయి. దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులు కానీ లేకపోతే ముఖ్యమైన కీలకంగా మీకు ఆత్మీయులైన వ్యక్తులతో కానీ ఈ రోజున మీరు ఫోన్లలో సంభాషించటం, వారితో కలిపి మీ యొక్క విషయాలు అంటే అది మీ కుటుంబపరమైన విషయాలు కానీ లేకపోతే భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించి కానీ మీ భర్త కుటుంబ వ్యవహారాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ రోజున చర్చించుకోవడం, వాటికి సంబంధించి అభివృద్ధి కొరకు మీరు ప్రయత్నాలు చేయడం, కొన్ని ఉద్వేగాలకు లోనవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ వృశ్చిక రాశిలోకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి డ్రైవింగ్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆహారం, ఆరోగ్యం మొదలైన విషయాల మీద శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్య విషయం మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. చిన్నదే కదా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించే అవసరం ఉంటే వైద్యుని సంప్రదించాలి. అలాగే ఎక్కువ ఎమోషన్స్, అది అనుకోని శత్రువులతో కలహాలు, దాంతోపాటుగా మాట పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ వీలైనంతవరకు వాటిని రాకుండా జాగ్రత్తగా నిరోధించుకుంటూ ఒకవేళ వచ్చినా మీ వైపు నుంచి మీరు మౌనంగా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నట్లయితే శత్రుత్వాలతో కానీ లేకపోతే ఈ యొక్క న్యాయ సంబంధమైన విషయాల్లో కానీ డ్రైవింగ్ మొదలైన విషయాల్లో ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశాలు లాంటివి ఉంటాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశి అంటే మనకి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం మొదలైనవి ఉంటాయి. కానీ ఆ యొక్క స్నేహ సంబంధాలైన అవి ఖర్చుతో కూడి, ఘర్షణతో కూడి, అలాగే మాట అనే విధానంలో కాకుండా అందరూ ఒక చక్కటి మాటకొచ్చి ముందుకెళ్లే విధంగానే ప్రయత్నాలు చేయడం అనేది చాలా వరకు మంచిది. అలాగే దాంతోపాటుగా సంఘంలో ఏదైనా కొత్తది ప్రారంభిద్దామని అనుకున్నా, సంఘంలో మైత్రి బంధాలను పెంచుకుందాం అనుకుంటూ ముందుకు వెళ్ళినా ఏదో రకమైన కారణం వల్ల వ్యక్తిగతంగా ఉండే చికాకుల వల్ల కొంత దాని మీద ధోరణి పక్కకి తప్పడం వల్ల కూడా అపార్థాలకు అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ అలాగే ప్రేమకి సంబంధించిన విషయాల్లో కానీ అభిప్రాయ భేదాలు వీలైనంతవరకు రాకుండా చక్కగా సంయమనం పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడం అనేది సులభం అవుతుంది. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశి విషయం తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా మకర రాశిలోకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే ఏదన్నా న్యాయ సంబంధమైన అంశాలు కావచ్చు, శత్రువుల మీద విజయం సాధించే విషయాల్లో కావచ్చు, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించి కొంతవరకు ఖర్చు అనేది కనబడుతూ ఉంది. అలాగే ఏదైనా దూర ప్రదేశాల్లో అంటే కొత్త ప్రదేశాలకి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలలో ఖర్చులతో పాటు దైవ దర్శనాలకి, నూతన మిత్రులకి అవకాశం కూడా కనబడుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. కుంభరాశిలో మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మీ ఆలోచనలు బాగుంటాయి. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో కలిపి చక్కగా చర్చిస్తారు. వివాహమైన వారైతే సంతానం భాగస్వామితో కలిపి ఈ రోజున చక్కగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక ఉపాసన బలాలు పెంచుకునే విధంగా కృషి చేస్తారు. అలాంటి వ్యక్తుల్ని కలిసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, అలాంటి ప్రదేశాలని సందర్శించడం, అలాగే పుణ్య ప్రదేశాలలో మీరు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఇక మీనరాశి అంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. వీరికి ముఖ్యంగా ఈ రోజున గృహ విషయాలలో అంటే గృహానికి సంబంధించి దాని అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలు కానీ,
వాహనానికి సంబంధించిన రిపేర్లు మొదలైన వాటికి కానీ, నూతన వాహనాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలకు కానీ ఆలోచనలు ఉన్నా అవి ఆచరణీయంగా ఉండే విషయంలో కొంత ఘర్షణ అనేది ఏర్పడుతుంది. అంటే మీ యొక్క ఆలోచన కుటుంబ సభ్యుల ఆలోచనలతో పొసక్కపోవడం వల్ల కొంత ఒకళ్ళు ఒకటి అనుకోవడం వల్ల కూడా అది ముందుకు వెళ్ళే విషయంలో ఆటంకాలు లాంటివి ఏర్పడడం. అలాగే తల్లితో కానీ, తల్లి ఆరోగ్య విషయంతో కానీ కొంత ఈ రోజున మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. విద్యా అంశాలలో, నూతన విద్యా అంశాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు.